హలో, ఇవాళ రొయ్యల నాయుడుకి వచ్చామన్నమాట. రొయ్యల నాయుడు రెస్టారెంట్ అనమాట. ఇది కంఫర్ట్ అని, ఇది విజయవాడలో. నాకు ఎగ్జాక్ట్గా ఏరియా పేర్లన్నీ తెలియదు, కానీ మా ఫ్యామిలీతో వచ్చాము. విజయవాడలో ఏంటంటే బయట తినడం అనేది కంపేర్ టు ఎనీ అదర్ ప్లేసెస్ ఇక్కడ చాలా చాలా ఫ్యాషన్. అందరూ కోరుకుంటారు. మనం అక్కడ ఉన్నప్పుడు మనం వాళ్ళకిలాగా ఉండాలి కాబట్టి నేను వాళ్ళని తీసుకుని వెళ్ళేదాన్ని. సో ఐ టు టేక్ దెమ్ అవుట్, ఐ టు ఆస్క్ ఏం చేయాలని. ఎందుకంటే వర్షాలు పడేవి అన్నమాట. ఆ వర్షాలు పడడం వల్ల ఏం చేయాలో అర్థమయ్యేది కాదన్నమాట మాకు. సో అందుకని ఇంకా ఆప్షన్ లేక ఇంకా రెస్టారెంట్స్కి వెళ్ళేవాళ్ళము. ఆల్మోస్ట్ మేము ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ వెళ్ళాము. నేను అక్కడ నేను అక్కడ చాలా రోజులే ఉన్నాను. 10 days పైనే ఉన్నాను నేను అక్కడ. సో రోజుకు ఒక రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళము. ఇవాళ రొయ్యల నాయుడు చాలా స్పెషల్. అంబియన్స్ అయితే సూపర్ ఉంది. ఫుడ్ అయితే కారం అయితే ఒక రేంజ్లో ఉంది, చాలా బాగుంది అసలు. ఫుడ్ ఇంట్లో ఫుడ్ లాగే ఉంది. ఇన్ జనరల్గా నేనంత బయట తినేంత పర్సన్ కాదు, కానీ ఇదేంటంటే చెప్పాను కదా, తీసుకెళ్తూ ఉండేమాట. ఐ వాంట్ టు ట్రై అండ్ ఎక్స్ప్లోర్ అనమాట. విజయవాడ గురించి విన్నాం కదా, ద బెస్ట్ ఫుడ్ ఇన్ ఆంధ్ర. అయితే ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ అన్నమాట. అన్నీ వేడిగా ఉన్నాయి. బఫే 400 500 గుర్తులేదు నాకు. థాలీ బఫే మాట ఇది. సో తెచ్చి ఇచ్చేయమన్నా థాలీలాగా ఇచ్చేస్తారు, బఫేలో తినమన్నా ఓకే అంట. సో అట్లా చెప్పారన్నమాట. నేను కెన్ ఐ టేక్ వీడియో అని చెప్తే తీసుకోమన్నారు. వాళ్ళు ప్రమోషన్స్కి మన వాళ్ళు చాలా ఓపెన్గా ఉంటున్నారు ఈ రోజుల్లో. అయితే అక్కడ ఏమున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ దిస్ ప్లేటింగ్. చూడండి, అంత స్టీల్ ఉంది. అండ్ కింద నుంచి ఉన్నా కూడా అట్లా ఉన్నా పర్వాలేదు. మనకి యూఎస్లో ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్యూమినియం ఫాయిల్ ఇచ్చేస్తూ ఉంటారు, అదొకటి బ్యాడ్. రెండోది, దాని మీద ఆ ప్లాస్టిక్ కవర్ వేస్తారు. ఒక్కొక్కసారి అవి కారణం వాటిలో కూడా కవర్ వేస్తారు. అది ఐ హేట్ ఇట్ అసలు. అందులో సాంబార్ ములుగు తేలుతూ కింద నుంచి ఉడుకుతూ, ఓ మై గాడ్, ఇట్స్ లైక్ లిటరలీ ఎవర్ ఈటింగ్ ప్లాస్టిక్ మాట. అంటే మిగతాదంతా తర్వాత ప్లాస్టిక్ ఎట్లా తింటామండి అసలు. నాకు ఇది ఈ ప్లేస్లో అది మాత్రం తెగ నచ్చింది. అక్కడ ఇదొకటే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాగా ఫుడ్ మన పార్సల్ తెప్పించుకోవాలంటే ఇలా చక్కగా డబ్బాలో పెట్టి పంపించేస్తున్నారు, ఎంత పెద్ద పెద్ద పార్సల్ అయినా సరే. అక్కడ మటన్ పులావ్, వెజిటబుల్ పులావ్, తోటకూర, అన్ని రకాల ఫుడ్లు ఉండేమాట. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, అండ్ రొయ్యల పులావ్, చేపల పులుసు, చేపల వేపుడు, పీతల ఫ్రై అయితే ఎక్సలెంట్ ఉండే, కానీ చాలా 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 కారంగా ఉంది. నాకు ఒక్కటి నచ్చలేదు ఏంటంటే, ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా ఉప్పు ఎక్కువ అనిపించేది, కానీ ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. అంటే విజయవాడలో లోకల్ వాళ్ళకైతే మాత్రం ఇది చాలా నచ్చుద్ది. ఇది మటన్ పాయా సూప్ ఎక్సలెంట్ ఉండే అసలు. కొన్ని స్టార్టర్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి అసలు. ఇది క్రిస్పీ కార్న్ చికెన్ అంట, ఎక్సలెంట్. ఇది తెలీదు. అండ్ ఇదేమో ప్రాన్స్, ఇది చాలా బాగుండు, మస్తు. ఇది మొత్తం తనే తినింది ఒక స్టార్టర్ అంతా. తర్వాత నాకు థాలీ అడిగాను అనమాట నేను, బికాజ్ ఐ వాంటెడ్ టు ట్రై బఫే. వాళ్ళందరూ వేరే వేరే వాళ్ళు ఆర్డర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే బఫే చిన్న పిల్లలు తిన్నారు కదా పెద్దగా, అందుకని వాళ్ళు ఆర్డర్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇది మాత్రం చెప్పాను కదా, నేను తిన్నాక చెప్తున్నాను అనమాట. నేను ఫిష్ పులుసు, నాకు పీతల ఫ్రై అయితే చాలా నచ్చింది, కానీ చాలా కారం ఉంది. ఇక్కడ తమ్ముడు నా కోసం చాలా వేడిగా పెట్టాడు. ఐ రియలీ లైక్ ఇట్. ఈ తమ్ముడు చెఫ్, అండ్ ఐ రియలీ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ టు హిమ్. ఆయనకి అంటే మంచిగా మాట్లాడినంతలో ఏం పోతుందండి అసలు. ఐ లవ్ టు టాక్ టు ద పీపుల్. ఈ వీడియో కోసమని కాదు, ఇన్ జనరల్గా నేను మాట్లాడతాను, మాట్లాడే మనిషిని నేను. నాకు ఏమనిపిస్తుంది అంటే, మంచిగా మాట్లాడితే ఏం ఖర్చు అవుతుంది అనిపిస్తుంది. సో ఐ లవ్ టు టాక్. వన్ ఆఫ్ ద రీజన్ నాకు యూట్యూబ్ వర్కౌట్ అవుతున్నందుకు కూడా అదొక రీజను. సో నాకు నా ఫుడ్ అయిపోతుంది. నాకు ఈ థాలీతో పాటు అన్లిమిటెడ్ రైస్ కూడా వాళ్ళు ఇచ్చారు, కానీ వీళ్ళకి ఇంకా లేట్ అవుతా ఉంది మరి, వాళ్ళు ఇంకా స్టార్టర్లోనే ఉన్నారు. సో ఇదండి. సో ఇలాగ వేరే వాళ్ళ ఫ్యామిలీతో రోజుకు ఒక నైట్ బయటకు వచ్చేవాళ్ళము. వీళ్ళందరినీ చూసి మీకు అర్థమవుతుంది, ఎవరు డైట్ ఏం చేయట్లేదు. నేను కూడా అక్కడ
డైట్ ఏం చేయలేదు, కానీ దట్స్ ఆఫ్ ద కల్చర్ అక్కడ. సో ఇదండి రొయ్యల నాయుడు. మీరు తప్పకుండా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డెఫినెట్గా విజిట్ చేయండి. ఇంకోటి ఏంటంటే కారం అయితే కారం ప్రియులకి నెక్స్ట్ లెవెల్ మాట ఇదైతే.